హాయ్ అన్న, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కొత్తిమీర భాష, గొనెగడ్ల మా ఊరు. ఈరోజు అయితే మేము ఒళ్ళు నింపినీకి వచ్చినామన్న. మా గ్యాంగ్ మనిషి పోలేదు, పేరు తిరణికల హుసేన్. పంట బాగా పండింది, లేబర్లు దొరకడం లేదని కొత్తిమీర విత్తనాలు చల్లే లేబర్లో మేము ఇక్కడికి వచ్చినాము. ఈరోజు యాభై 55 సంచులు అయినాయి. హ్యాపీగా ఉంది మాకు ఈరోజు. బాగా పనిచేస్తారు అన్న వీళ్ళిద్దరు. ఇంకా వాళ్ళది పొలం అక్కడ వస్తున్నాడు మా తమ్ముడు ఆదిగాడు. మా గ్యాంగ్ లో అత్యంత బలవంతుడు. 90 కేజీలు పూర్తి పేరు ఈరోజు చేసిన పనులు మేము కూడా పోయినాము కొత్తిమీర రోడ్ చల్లేకి. ఒక రోజుకి వచ్చేసి మేము 2-3 పనులు చేస్తుంటాము. నింపడము, కొత్తిమీర విత్తనాలు చల్లడము, తర్వాత ఇంకొద్ది వస్తుంది. ఉల్లి విత్తనాలు, ఉల్లిగడ్డలు మనం తింటాం కదా, ఆ సీడ్స్ కూడా పోతాము. బాగా తినొచ్చామో కడుపుల్లో 50 రూపాయలు టిఫిన్ పెట్టి ఏముంటుంది ఏం లేదు తెలుసు. ఒగ్గని వాళ్ళు కాలువలు చేస్తున్నారు పాప. వీడు కూర్చున్నాడే ఆగడుగాడు. అందరూ పని చేస్తుంటే మా వాడు కూర్చున్నాడు ఆగడుగాడు. ఎండాకాలం కదా, బాటిల్ ఇంకా మన దగ్గరే ఉంటుంది. లేరా రే మా తమ్ముడు, మా గ్యాంగ్లో పెద్దన్న అన్వర్. నసర్ గారు, యువర్ బ్యూటిఫుల్ ఫేస్ ఇక్కడ షూటింగ్ చాలా మంచిగా ఉన్నాడు. బాష్కొకటేనా అందరు సబ్స్క్రైబ్ చేయండి అన్న, కొత్తిమీర భాష చూడనా. వదిలేప సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఫస్ట్ కాలువలు వేసుకున్నా. ఈ మనిషి ఎప్పుడు చూసిన ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాడు. మా వాడు పొద్దునే తొడి వచ్చినాడు. వాళ్ళకి లాంగే ఉల్లినారా ఆల్రెడీ 50 మరలు చల్లినాడు. మళ్ళీ ఇప్పుడు 100 మళ్ళు గంజాల మనిషిని. తీరణకల్ నుంచి మరి ఇప్పుడు గంజాలకు వచ్చినాం. ఒక వారం కింద చల్లినాము, మొలక బాగా లేచిందన్న. ఇప్పుడు మళ్ళీ స్టెప్ బాగా మలిచిందని రైతు మళ్ళీ పక్కన కల్పిస్తున్నాడు. చూడన్నా ఇదే ట్రై చేయనా, బాగా ఉంటుంది విత్తనాలు అన్నీ చేస్తాం. ఆల్రెడీ ఆ కర్రీ విత్తనాలు
అన్న అడవికి వచ్చినామన్నా. నేనన్నా మీ కొత్తిమీర భాష ఫ్రెండ్ ఉన్నానా అగా పిచ్చగవరడా అతనే అడవిలో మంచి మంచి చెట్లు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. అదిగో అక్కడ 150 కిలోమీటర్ల దూరంలో పందికొక్కు కనిపిస్తుందన్నా నాకు. పందికొక్కు ఎట్లా కనిపిస్తుంది అంత దూరం నుంచి? అదిగో అక్కడ ఉందన్నా, నిజమంటే అబద్ధం చెప్తారండి. అదిగో సరే మీరు కూడా చూడండి.